నమస్కారం గురుగారు. గురుగారు, ధనుసు రాశి వారికి 2024లో అసలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు? నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో ధనస్సు రాశి వాళ్ళకి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేస్తే, ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, పంచమ స్థానంలో గురువు, చతుర్థ స్థానం రాహు, దశమంలో కేతు యొక్క సంచారం. రాహుకేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 సంవత్సరాల పాటు. మూలా నక్షత్రములో 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ధనస్సు రాశి వ్యక్తులు అవుతారు. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉండటం, ప్రయాణాల వల్ల లాభం, విదేశాలకు వెళ్ళటం, సోదరులతో సఖ్యతగా ఉండటం, కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా కూడా గౌరవం, పేరు ప్రతిష్టలు, అవార్డులు రివార్డులు రావటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమ స్థానంలో గురువు కూడా ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం. అంటే సాధారణంగా మార్చి ఏప్రిల్లోనే ఎగ్జామినేషన్ ఉంటాయి కాబట్టి మంచి కాలం అనేది ఉంటుంది వాళ్ళకి. దానితో పాటు పంచమ స్థానంలో గురువు అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. ఇవన్నీ కూడా మనం గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. శని కూడా ఇక్కడ ఏదైతే ధనుస్సు రాశి వాళ్ళకు తృతీయ స్థానంలో కుంభరాశిలో శని ఉండటం వల్ల కూడా శని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గోచారీత్యా 3, 6, 11 స్థానంలో మంచివాడని అర్థం. గురువు కూడా గోచారీత్యా వాళ్ళ రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో మీకు మంచి చేస్తాడనే అర్థం. గుర్తుపెట్టుకోండి, ఏ జ్యోతిష్యులు చెప్పినా ఏం చెప్పినా కూడా ఈ 2వ స్థానం 5, 7, 9, 11 స్థానాల్లో మంచి చేస్తాడు వాళ్ళ రాశి నుంచి. మీ ధనుసు రాశి నుంచి మీరు చూసుకున్నారనుకోండి, 5వ స్థానంలో గురువు మంచివాడు అని అర్థం, మేషరాశిలో ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా ధనుసు రాశి వాళ్ళకి, అన్ని రాశుల వాళ్ళకి చెప్తున్నాను, ధనుసు రాశి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా చెబుతున్నాను. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా మీరు వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు, ధనపరంగా ఇబ్బందులు ఉండవు, ధనం అనేది మీకు గ్రోత్ అవుతుంది, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలానే విందులు వినోదాలు, బంధువులతో కలిసి ఉండటం, సంతానపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అలానే సంతానం లేని వ్యక్తులు చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. స్త్రీలు అంటే మాతృత్వం అనేది గొప్ప వరం కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళకి ఆ పంచమ స్థానంలో గురువు ఎప్పుడూ కూడా మేలు చేస్తాడు. కానీ మే 1వ తారీఖు నుంచి గురువు గారండి, నాయకంటి గారు 6వ స్థానంలోకి వచ్చాడు ఎలా అని మీరే నన్ను ప్రశ్న వేయచ్చు. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పొదుపుగా ఖర్చులు పెట్టుకోవాలి. మనకి టైం బాగలేదు అని అంటే మనం జాగ్రత్త పడటమే ఇక్కడ ఇంపార్టెంట్. అంటే వ్యాపార భాగస్వామ్యం చేయొచ్చు, కానీ నూతన వ్యాపారాలన్నీ కూడా ఏప్రిల్ 30 లోపల చేయాలి, మే 1వ తారీఖు నుంచి చేయకూడదు. అంటే చాలా జాగ్రత్తగా పొదుపుగా పాటించాలి, డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకూడదు, అనవసరంగా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అలానే మీ కొడుకో కూతురుకో భార్యకో తమ్ముడికో అన్నకో అక్కకో కాదు, మీ ఇంటి వాళ్ళు కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు మంచివాళ్ళ కాదా అనేది చూసే ఆచితూచి అడుగు వేయాలి మే 1 నుంచి. అంటే సంవత్సరం పాటు మీకు గురువు బాగుండరు. అందువల్ల ధనపరంగా పొదుపు చేసుకోండి. ఇప్పుడు నేను నిజం చెప్పాననుకోండి, మిమ్మల్ని నేను సేవ్ చేసినట్టు అవుతా. అంటే ఇప్పుడు నేను నిజాన్ని చెప్పాననుకోండి, ఎప్పుడు పొగట్టమే కాదు, నేను నిజాన్ని చెబితే మీరు జాగ్రత్త పడతారని మా ఉద్దేశం. అందువల్ల మే 1వ తారీఖు నుంచి జాగ్రత్త వహించండి, ఖర్చులు తగ్గించుకోండి, జాగ్రత్త వహించండి, ఇన్కమ్ని ఏదో రకంగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఎవరన్నా అన్నా కూడా అవమానాలు అనుమానాలు కూడా జరిగే అవకాశాలు అవన్నీ కూడా పట్టించుకోకుండా వెళ్ళండి. కాసేపు రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళు ఎలాంటి యోగం కలుగుతుంది, ఎవరిని పట్టించుకోరు కదా, అలానే పట్టించుకోకుండా ఉంటేనే కొన్ని సందర్భాల్లో మనకు యోగం కలుగుతుంటుంది. సరేనా అలా అని ఎవరన్నా అంటుంటే కూడా
మనం ముందుకు వెళ్ళటం కాదు, కానీ జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళతో మాట్లాడే విధానంలో కానీ గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువ కూడా మీరు మాట్లాడొద్దండి. ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే వాక్కుకారకుడు ధనకారకుడు గురువే కాబట్టి మీకు షష్టమ స్థానంలో గురువు మంచివాడు కాదు కాబట్టి మే 1 నుంచి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి. దానితో పాటు మీకు చతుర్థ స్థానం రాహు యొక్క ఫలితం. చతుర్థ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల ఇళ్ళు కొనుగోలు విషయంలో కొంత కేర్గా ఉండండి. బిల్డర్స్తో మాట్లాడటం కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ మాట్లాడటం కానీ జాగ్రత్త ఉండాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ పెట్టడం అనేది చాలా ప్రధానంగా ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. స్త్రీలకు కూడా భర్త ఎందు ఉండాలి, ఇంటిని సపోర్ట్ చేయాలి, నేను ముందుకు వెళ్ళాలి, నా గతంలో ఉన్న చదువుని కానీ వ్యాపారాన్ని కానీ కొనసాగించాలని ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. దానితో పాటు మీరు చేయాల్సిన కొన్ని ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సఫలీకృతం కావాల్సినవన్నీ కూడా మే ఏప్రిల్ 30 లోపలనే చేసుకోండి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావడానికి ఏప్రిల్ 30 మీకు. ఆ తర్వాత కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తర్వాత రోజుల్లో గురువుగారు జరగదా అంటే మే 1వ తారీఖు నుంచి 2-3 సంబంధాలు తప్పిపోయి 4వ సంబంధం కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే సంతాన సౌఖ్యము, సుఖము, భోగము, సౌఖ్యము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి 4 అతిపెద్ద గ్రహాలు. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. కుజుడు వచ్చే 45 రోజుల పాటు ఉంటాడు. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే మీరు కొన్ని ఆరాధనలు చేయాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. దానితో పాటు మరి రాశిల్లో మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆవేశం అనేది పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి. అలానే తొందరపాటు నిర్ణయాలతో పాటు ప్రతి పనిని కూడా ధైర్యంగా దృఢంగా ఉండటం అనేది ఇంపార్టెంటు. అలానే ప్రేమగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఆనందంగా ఉంటారు. కొన్ని వాగ్దానాలు, అనవసరమైన వాగ్దానాలు ఇవ్వద్దండి. అనగానే ఒక ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో వాటిల్లో కూడా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. మే 1 నుంచి జాగ్రత్తగా వ్యవహరించండి. అలానే కొన్ని ప్రవర్తనలో కానీ మన క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తుంటారు కొంతమంది. నరదృష్టి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ముందుకెళ్ళండి. కానీ ఏదైనా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విభేదాలకు దారి తీయకుండా ప్రయత్నం చేయండి. బంధువులతోటి సహనంగా వ్యవహరించండి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది సమూజ్జిగా. అందువల్ల ఎక్కడ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా పొదుపుగా అవసరాన్ని బట్టే మీరు ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ 80% చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే శని యొక్క బలం వల్లనే మీరు ముందుకు వెళ్తారు. శని యొక్క బలం ఏప్రిల్ 30 వరకు కూడా గురువు యొక్క బలం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం లేకుండా, లోపం లేకుండా మీ పని మీరు చేసుకొని ముందుకు వెళ్ళండి. నేను చెప్పిన ప్రికాషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఆలోచించి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంత్రం చదవండి. అది ఏమిటి? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదవండి. మేము 1వ తారీఖు నుంచి దత్తపారాయణం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని చదవండి. విద్యార్థులు మే 1వ తారీఖు నుంచి దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ సరస్వతీ ప్రార్థనలు కానీ చేయండి. స్త్రీలు ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయండి. వీలైతే మీరు సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు కూడా చేయండి. ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే పవర్ఫుల్ సూర్య గాయత్రి మంత్రాన్ని చదవండి. సూర్యుని నమస్కారం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం విడవండి. అలానే ఏదైనా సరే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా ఎక్కడైనా సరే దేవాలయాల్లో కళ్యాణంలో పాల్గొనండి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొనండి. వీలైతే ఇంటి దగ్గర లక్ష్మీ గణపతి రుద్ర సుదర్శన హోమం చేసి రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మీకు మంచి సత్ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ భయపడాల్సిన పని లేదు. అయ్యో అని భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. నేను చెప్పిన రెమెడీస్ చెయ్యండి. సూర్యుని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. నేను చెప్పిన దేవతలను ఆరాధన చేయండి. ఇవన్నీ కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండండి.
గురువుగారు చెప్పారు నాకు మంచి జరుగుతుంది అని అనుకోండి, ప్రశాంతంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్నీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ధనస్సు రాశి వాళ్ళందరినీ కూడా ఆశీర్వచనం చేస్తున్నాను. మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.